నమస్తే, వెల్కమ్ టు వ్యవసేన. ఈరోజు మనం శ్రీశైలం నియోజకవర్గంకి సంబంధించినటువంటి ఆత్మకూరు మండలంలో ఉన్నామండి. ఈ యొక్క ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి కిష్టాపురం గ్రామ పంచాయతీలోని ఈ యొక్క కిష్టాపురం గ్రామ పంచాయతీ యొక్క టీడీపీ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర సమావేశమై ఉన్నటువంటి సందర్భం మనకు ఈరోజు అనిపిస్తుంది. సో ఇప్పుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఆచరణలో మన యొక్క టీడీపీ కార్యకర్తలు, టీడీపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈసారి టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి మరియు టీడీపీ పార్టీని గెలిపించడం కోసం వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది మాటలు వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం నేరుగా. నమస్కారం అన్న. అందరికీ నమస్కారం. మాది కృష్ణాపురం శ్రీశైలం నియోజకవర్గం కృష్ణాపురం గ్రామం. మేము టీడీపీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాము. మా గ్రామంలో ఇదివరకు కానీ ఇప్పటి వరకు కానీ అభివృద్ధి జరిగింది అంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగింది. ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మా గ్రామంలో ఒక అభివృద్ధి కార్యక్రమం చేసినది లేదు. ఆ నాయకులు వాళ్ళు ఇది చేసుకొని దండుకోవడం తప్ప ఒక మంచి పని చేసినది లేదు ఊర్లో, గ్రామంలో. రాబోయే ఇప్పుడు ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతోని, జనసేన పార్టీతోని పొత్తు పెట్టుకొని ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ మీదకి వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఏ విధంగా చూడగలరు? దీనిపై మీ స్పందన ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, నిజంగా మీ పార్టీలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే సింగిల్గా రావచ్చు కదా, ముగ్గురిని ఎంట పెట్టుకుని ముగ్గురిని ఎంట పెట్టుకుని రావాల్సినంత అవసరం ఏందని అంటున్నారు. రాజన్న మాట్లాడాను. వాళ్ళ కోసమే వాళ్ళు పొత్తు కలుపుకున్నారని మా అభిప్రాయం. ఎందుకోసం? రాష్ట్ర ప్రజల ముగ్గురు కలిసి అరాచక పాలన, ధరల నియంత్రణ లేదు, ఇసుక మైనింగ్, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, చాలా చెల్లి మద్యము, నాసిరకం మద్యము, ఇలాంటి దాంట్లో ఇవన్నీ జరగడం వల్ల ప్రజలకు కూడా మొత్తం తెలుసుకొని పొత్తు పెట్టుకోవడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఈ యొక్క విషయం గురించి మీ స్పందన ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులలో ఒక రావణాసురుని తడిపించినట్టు ఉన్నది. దీన్ని ఎదుర్కోవడానికి ఒకరు కాదు ముగ్గురు కలిసి వస్తున్నారు. వచ్చి ఈ దుర్మార్గం పాలన అంతం సృష్టించి ఆయనను నాశనం చేసి ప్రజలకు లబ్ధి చేకూరేలాగా మంచి కార్యక్రమాలు చేయాలని ముగ్గురు మంచి సంకల్పంతో కలిసి కృషి చేయడానికి ముందుకొచ్చారు. ఈ ముగ్గురి కలయికను మేము అందరము మద్దతు తెలుపుతున్నాం, ఈ ముగ్గురి కలయికకు. సో ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు వైనాట్ 175ని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు సో 175 స్థానాలకు కానీ 175 స్థానాలు గెలిచే అవకాశం ఉందంటారా వైఎస్ఆర్సీపీ పార్టీకి? ఎందుకు గెలుస్తుంది? 175కు 175 కాదు, విగ్గిర 35 సీట్లు వచ్చే కష్టం. 30 సీట్లు కష్టం. ఈ ముగ్గురు కలిసడంలో బాగుంది కలయిక. దుర్మార్గ పాలనలో వైనాట్ 1 కాదు, ఒళ్ళ తప్పితే ఇంకా ఎన్ని వస్తాయో చెప్పలేం. సో ఇంకోటి చెప్పండి సార్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా ఈరోజు చదువుకున్నట్టు పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ఎక్కడ పోయి జాబ్ చేస్తుండే పరిస్థితి? చదువుకున్న యువత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేక పక్క రాష్ట్రం తెలంగాణకు, హైదరాబాద్కు, ఇటు బెంగళూరు, కర్ణాటకకు, మద్రాసు ఇటు పోయి ఉద్యోగాల రీత్యా పోయి అక్కడ జీతాలు, శాలరీలు తీసుకొని మనకు రావాల్సిన ఇన్కమ్ ట్యాక్సీని అక్కడ గవర్నమెంట్కి పే చేస్తూ ఆ గవర్నమెంట్కి లబ్ధి చేకూరుస్తున్నారు. అదే ఇక్కడ నాయకుడు, సరైన నాయకుడు ఉంటే పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి చేస్తే పరిశ్రమలు వస్తాయి, సంపద సృష్టిస్తే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉంటాయి. మన యువత, మన కుర్రోళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసి మన గవర్నమెంట్కే ట్యాక్స్ కట్టి మన అభివృద్ధిలో వాళ్ళు ఒక చేయి కలుపుతారని మా ఆశ. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క సొంత చెల్లెనటువంటి షర్మిలా రెడ్డి గారు ఈరోజు దూరం జరగడం జరిగింది. సో ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారికి అంత నిజమైన విశ్వసనీయత, విధేయత ఉంటే తన సొంత చెల్లెనటువంటి షర్మిలా రెడ్డి గారు తనతోనే ఉండాలి ఈరోజు, ఎందుకు లేనట్టు లేదు? జగన్మోహన్ రెడ్డికి విశ్వసనీయత దీని గురించి మాట్లాడే అర్హత లేదు. ఫస్ట్ తల్లికి చెల్లికి న్యాయం చేయనోడు ప్రజలకు ఎవరికి న్యాయం చేయలేరు. అది అందరూ ప్రజలు గ్రహించుకున్నారు. ఆల్రెడీ ఓటుతో సమాధానం చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఓటు ఎప్పుడు ఎలక్షన్ టైం వస్తుందా దాంతో బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు సార్
ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మీ ఇంట్లో మంచి జరిగితే మీ ఇంట్లో మంచి జరిగిందని అనిపిస్తే మాత్రమే నాకు ఓటేయండి. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నాకు ఓటేయండి. లేకపోతే వెయ్యొద్దు అనేటటువంటి ముఖ్యమంత్రి ఒకే ఒక్కరు ఉన్నారని వైసీపీ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటండి? ఏం మంచి జరిగిందని చెప్పాలబ్బా. నువ్వు ఆయన ఇవి అమ్మ ఒడి ఇవి వేసిన దాంట్లో ఒకదానికి నూనె ప్యాకెట్ పెంచినాడు, బేళ్ళకి రేట్లు పెంచినాడు, అవి పెంచి వెళ్ళ తీసి ఇస్తున్నాడు అంతే. ఆయన ఏం చేసింది ఏం లేదు. లబ్ధి చేకునేది అనేది కాదన్నా. ఏ గవర్నమెంట్లో అయినా సరే ఒక మంచి ఎలిజిబిలిటీ అయినాడంటే ఏ గవర్నమెంట్లో పథకాలు ఖచ్చితంగా 100% ఖచ్చితంగా రావాల్సింది. తెలుగుదేశమైనా సరే వైసీపీ అయినా సరే. తెలియజేసిన గవర్నమెంట్లో ఆ రోజు ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ క్యాండిడేట్కి బిల్డింగ్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఈ రోజు ఎలిజిబిలిటీ అయిన క్యాండిడేట్కి వస్తున్నాయి కాబట్టి ఏ గవర్నమెంట్ ప్రతి ఇంటికి ఏదైనా రావాల్సింది. ఒక పొద్దుదన్న కానీ ఓ పింఛన్ అంటే ఏ ఇంట్లైనా సరే ముండమూపు ఉంటుంది, వితంతురాలు ఉంటారు, వాళ్ళకి పింఛన్ ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ రావాల్సిందే. ఏ ఇంటికైనా నాకు ఒక వచ్చిన అవకాశం నాకు ఓటు ఏమంటున్నాడు అంటే అది ఏ గవర్నమెంట్ అయినా కూడా టీడీపీ వచ్చినా కూడా రేపు పింఛన్ ఇవ్వాల్సిందే, వైసీపీ గవర్నమెంట్ అయినా ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్క దానికి మనం ఓటు అడుగుతున్నామంటే ఆయన ఏం చెప్తుంది దానికి. ఇంకోటి అన్నాను, నా పేరు దేవేంద్రుడు, కృష్ణాపురం గ్రామం, నేను బీసీ నాయకుడిని. టీడీపీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరికి బీసీలలో చాలా వచ్చేట్టు ఉన్నాయి. బీసీ సప్లాన్ కింద ప్రతి ఒక్క తెగ కులంలో ఒక మైనార్టీకి కానీ ఒక బీసీలకు కానీ ఒక ఎస్సీలకు కానీ ఊరికి వచ్చేసి ఒక 3 లాగా లెక్కేసి కూడా ఒక సంవత్సరానికి వచ్చేసి 20 లోన్లు బీసీ ఎస్సీ మైనార్టీ లోన్లు వచ్చేటివి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 5 నెలలు ఒక బీసీ లోన్ కానీ ఒక మైనార్టీ లోన్ అంటే ఏమీ రాలేదు. ఆ రోజుల్లో సంవత్సరానికి ఒక 20 మంది 30 మందికి లోన్లు లెక్కేసుకుంటే ఒక ఊరికి వచ్చేసి అప్పటికి సంవత్సరానికి 20 మంది అంటే 5 సంవత్సరాలకు వచ్చేసి ఒక 100 మంది ఒక గ్రామంలో మైనార్టీ ఎస్సీ బీసీ కానీ లోన్లు తీసుకున్నారు. రాష్ట్ర వేడు లెక్కేసి కొన్ని లక్షల మంది ఉపాధి పొందినారు ఆ లోన్ల వల్ల. కానీ వాళ్ళంతా లోన్ తీసుకుని కూడా ఎందుకు ఓటే లేదు చంద్రబాబు నాయుడు కానీ లెక్కేస్తే అయినా. కొత్తగా వచ్చింది వైఎస్ రాజశేఖర కుమారుడు, ఏదో పరిపాలన బాగా చేస్తారని ఆలోచనతో ఒకసారి చూడాలా అన్న ఆలోచనతో ఓటు వేసినారు. కానీ ఆయన వచ్చిన 5 నెలల్లో మాత్రం ఒక లోన్ అంటూ ఏదంటే ఎవరికి ఇచ్చినది ఏం లేదు. కానీ మళ్ళీ కూడా లోన్లు రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిచాలా. చంద్రబాబు నాయుడు గెలిచినా అంటే ఎస్సీ మైనార్టీ బీసీలో ఖచ్చితంగా లోన్లు వస్తాయి. ఆ లోన్ల వల్ల ప్రతి ఒక్క కుటుంబం అనేది ఉపాధి పొందుతుంది. ₹1,00,000 బ్యాంకు సబ్సిడీ, ₹1,00,000 బ్యాంకు లోను. ఆ ₹1,00,000 కట్టుకున్నప్పుడు ఆ కుటుంబమే ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. కానీ 5 నెలలు బట్టి ఒక లోన్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మళ్ళీ కూడా లోన్ రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిచాలి. గెలిచినప్పుడే ఈ వెనకబడిన కులాలు మాత్రము మెరుగుపరుస్తారు, వాళ్ళ కుటుంబాలన్నీ డెవలప్లోకి వస్తాయి. లేకపోతే రావు. ఈ ₹10,000 అమ్మ ఒడి అంటున్నాడు. అమ్మ ఒడిలో ఇంకో విషయం చెప్పాల్సిన విషయం ఏమంటే ₹15,000 ఫస్ట్ ఇచ్చినాడు, తర్వాత 13,000 ఇచ్చినాడు. ఇప్పుడు 14,000 నడుస్తుంది అనుకో. ఆ 14,000 కూడా ఎట్లా ఇస్తున్నాడు అంటే అకౌంట్లో 14,000 వేస్తున్నాడు ఇప్పుడు. అది ఇంకో పాయింట్ కూడా మీరు హైలైట్ చేయాల్సిన విషయం. ఇది బ్యాంకులోకి పోతే ₹14,000 డ్రా చేసుకోవడానికి లేదు, బయటనే డ్రా చేసుకోవాలా. బీసీ పాయింట్లో డ్రా చేసుకుంటే 10,000కు ₹100 ఏర్పాటు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఈరోజు. కరెక్టా కదని చెప్పేది. ఇప్పుడు బ్యాంకులో వాడు ₹15,000 మనం ఓచర్ రాసుకొని ఇస్తే నేను ఆత్మకూరు పోవాలా, ₹20 రాన్ ఛార్జీ, ఫోన్ ఛార్జీ ₹40, బగ్గి అయితే ₹50. నేను ఆత్మకూరుకు పోయినప్పుడు వాళ్ళు నాకు బ్యాంకులో డ్రా చేసుకెళ్ళిస్తే గినా ఓ ₹50 పెట్రోల్లో నేను ఏదో నా కుటుంబ పరిస్థితి సమస్యలు చూసుకుంటా డ్రా చేసుకుని రాగలుగుతాం. సరే నా భార్య అనుకో, నేను అనుకో. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, అదే అమౌంట్ పక్కన బీచ్ పాయింట్కి అప్పు చెప్పినాడు. ఆడ కూడా ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు అదేదో ఇప్పుడు డిజిటల్ లావాదేవీలు అంటున్నారు కదా, దాని ప్రకారం బీచ్ పాయింట్కి అప్పు చెప్పినారు. ఆ బీచ్ పాయింట్లో నేను ₹15,000 తీసుకుంటే నా దగ్గర ₹100 అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. కానీ పోనీ ఏమన్నా బ్యాంకులు ఏమన్నా సిబ్బంది తగ్గుతుందా అంటే బ్యాంకులో చేసిన సిబ్బంది తగ్గడం, అదే వర్క్ అదే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మళ్ళీ అదే ఒక్కరు పనిచేస్తున్నప్పుడు అమౌంట్ అనేది ఎందుకు బయటకు వాళ్ళు చెప్తున్నారు అనేది అంటే అది వాళ్ళ లావాదేవీలో వాళ్ళు ఏం చేసుకుంటారో మనకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు మినిమం ₹40,000 అవుతుంటేనే బ్యాంకులో అమౌంట్, లేకపోతే బయట బీచ్ పాయింట్లో తీసుకోవాలి. బయట తీసుకుంటే 10,000కు ₹100 డబ్బులు ఇవ్వాలి, కనీసం ₹50 ఇవ్వాలి. ₹200 వాణిజ్య 14,000 డబ్బులలో మళ్ళీ మేము బీచ్ పాయింట్లను ఒక్కోసారి వానికి ఇవ్వాలి డబ్బులు. ఇవల్ల ఇటువంటి సమస్యలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చూసినటువంటి విషయం ఏంటంటే ఎడం చేతితో ఇచ్చేసి కుడి చేతితో గుంజుకునే పరిస్థితి మనకు ఈరోజు క్లియర్ కట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లియర్ కట్గా మనం ఈరోజు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా అంటే ఈరోజు ఇచ్చినట్టు ఇస్తున్నాడా, మళ్ళీ మళ్ళీ కుడి చేతులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ఒక పథకం పెట్టడం జరిగింది. సో ఈ యొక్క పథకాన్ని మీరు ప్రజల్లోకి పట్టుకెళ్తే ప్రజల నుంచి మీకు వచ్చే స్పందన ఎలా ఉంది? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ బాగానే ఉంది అన్న. ప్రజలు బాగా స్పందిస్తున్నారు, మంచిగా పెట్టినారు, బాగానే ఉంది అంటున్నారు. బాగా కాకపోతే దాన్ని డెవలప్ చేయాలా, ఇవ్వాలా అని బాగా గట్టిగానే అన్ని ఖచ్చితంగా చేస్తామని అంటున్నారు బాబు అని మేము చెప్తున్నాము. ప్రజలు బాగానే మాకు స్పందిస్తున్నారు.
పర్వాలేదు అన్న. సూపర్ 6 కూడా ఆరు పథకాలు ఇచ్చారు ఆల్రెడీ. దాంట్లో క్యాలెండర్ కూడా ఉంది. సూపర్ 6 పథకాలు మేము వివరించి చెప్తున్నాం. 6 పథకాల గురించి. సో ఈసారి ఇంకోటి ఏంటంటేనా, బాబు గారు వస్తే ఈసారి ఐటీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందంటారా ఈసారి? 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది బాబు గారికే సాధ్యం. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత వరకు కంపెనీలు పారిపోయినారు, కానీ ఒక కంపెనీ కూడా రాలేదు. మంచి మంచి కంపెనీలు రిటర్న్ వెళ్ళిపోయినాయి ఈయన దెబ్బకు భయపడి. ఈ జే ట్యాక్స్ దెబ్బకు భయపడి పారిపోయినరు. అభివృద్ధి జరగాలన్నా, కంపెనీలు రావాలన్నా, నిరుద్యోగ యువత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవాలా. అప్పుడు ఇక్కడ ఈ మా గ్రామాలన్నీ వ్యవసాయ మీద ఆధారపడే గ్రామాలు. ప్రతి గ్రామంకు వ్యవసాయం ఆధారితమే. బుడ్డా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు సిద్ధాపురం చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఎత్తిపోతల పథకం ద్వారా చంద్రబాబు నాయుడు వల్ల దానికి ఒక వాటర్ వచ్చే స్పెషలిటీ కలిగించిండ్రు. దానివల్ల ఈ మండలం మొత్తంలో ప్రతి రైతు దానిపై ఆధారపడి పంటలు పండించుకుంటున్నాడు. రైతులకు కూడా దయచేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కరూ ఆ నీరు వల్ల పంటలు పండించుకున్న ప్రతి రైతు మనకు మంచి జరిగింది కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించుకోవాలా. ఇంకా 10 మందికి సాయం చేయాలా. 10 అభివృద్ధి కార్యక్రమాలకు మన వంతు సాయంగా మనం సహాయపడదామని అందరూ ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం. సో ఇదండి శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆత్మకూరు మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ టీడీపీ నాయకులందరూ కూడా ఈసారి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి చరమగీతం పాడి ఈసారి టీడీపీ పార్టీకి పట్టం కట్టి వచ్చే ఎన్నికల్లో జగన్కి తగిన గుణపాఠం చెప్తామని నేరుగా చెప్తున్నట్టు సందర్భంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ యువసేన.